సెన్సస్ అంటే భారతదేశ జనాభా లెక్కకు సంబంధించిన ఒక జనగణన ప్రారంభం కాబోతుంది త్వరలో రేపటి బుధవారం నుంచి. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వార్త అన్ని ప్రధాన వార్తాపత్రికలో హల్చల్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ జనగణనకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇందులో చొరబాటుదారుల్ని ఎంతవరకు కట్టడి చేసే ప్రయత్నంలో జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించింది. ఈ నేపథ్యంలో 2025లోనే ఆ మార్కును దాటేసింది. చైనా కన్నా మన జనాభా ఎక్కువగా ఉంది. అయితే విస్తీర్ణ పరంగా చైనా కన్నా, రష్యా కన్నా, అమెరికా కన్నా, కెనడా కన్నా తక్కువ భూభాగం ఉన్నప్పటికీ జనాభా పరంగా దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళింది. దీనిపై ఇప్పటికైనా కళ్ళు తెరిచి దేశంలో ఉండే ప్రజలు, ఎస్పెషలీ భారతీయులు ఓట్ల కోసమో రాజకీయాల కోసమో కక్కుర్తు పడితే ఫ్యూచర్ అనేది ఉండదు, మనుగడ కోల్పోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూద్దాం. జనగణన తొలి దశ రేపటి నుంచి 33 ప్రశ్నలతో సమాచార సేకరణ, వ్యక్తిగత డేటా గోప్యతకు పూర్తి భద్రత. ఏదైతే జనగణన తీశారో దాన్ని గతంలో కూడా ఆధార్కు సంబంధించిన కొన్ని సైట్స్ హ్యాక్ అయ్యాయి, మన సమాచారం అంతా వాళ్ళకి వెళ్ళిపోయింది అని రకరకాల వార్తలు వినిపించిన నేపథ్యంలో వ్యక్తిగత డేటాకు పూర్తిగా భద్రత కల్పిస్తామని చెప్తున్నారు. అలాగే కులం వివరాలు 2వ దశలో సేకరణ. మొదటగా దేశంలో ఉన్న జనాభా ఎంతమంది ఉన్నారు ఏమిటి అనే దాని మీద ఒక సెన్సస్ స్టార్ట్ చేశాక కులం వివరాలు అంటే నెక్స్ట్ కేటగిరీలో కులం వివరాలు పొందుపరిచి ఆ సమాచారం కూడా సేకరించే భాగంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ కొంత నిరసనలు కూడా వెల్లువెత్తున్నాయి. ఒకే దశలోనే కుల మత గణన, వ్యక్తిగత గణన కూడా చేసేస్తే ఈజీ అవుతుంది, ఇదొకసారి అదొకసారి అయితే ప్రాబ్లం అవుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడించారు. అంటే జనగణన మహాయజ్ఞంలో తొలి భాగమైన గృహగణన బుధవారం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అంటే ఎవరెవరైతే ఇళ్ళు అనుకుంటూ స్థిర నివాసంతో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన జనగణన ప్రారంభం కాబోతుంది. ఎందుకు గృహగణన అని అన్నారంటే, మనకి రోడ్ సైడ్ని చూస్తుంటాం, ఫుట్పాత్ మీద చూస్తుంటాం, పెద్ద పెద్ద డ్రైనేజ్ ట్యాంకర్లలోనూ లేదంటే వాటర్ ట్యాంక్ గొట్టాలు పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్లో కూడా స్థిర నివాసం ఉన్నవాళ్ళు, పూరుగుడిసెలు, ఎక్కడో కబ్జా ఊరి చివర ఎక్కడో టెంట్లు వేసుకుని ఉండే వాళ్ళని అది గణనలోకి తీసుకోరు వాస్తవానికి. అంటే వలస వెళ్ళే వాళ్ళు ఉంటారంట ఇక్కడ నుంచి అక్కడికి. కొంతమంది కొన్ని సర్కస్ ఫీట్లు చేస్తూ కొన్ని రకాల బొమ్మల్ని పోస్తూ ఊరూరా తిరుగుతూ జీవనం గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇంకా గణన స్టార్ట్ అవ్వకపోవడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అయితే గృహ గణన దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది రేపు బుధవారం నుంచి. ఇందుకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ ఇక్కడ జాతీయ మీడియా సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేశ చరిత్రలో 1872లో మొదలైన తొలి జనగణనతో కలుపుకుంటే ఇప్పుడు చేపట్టబోయేది 16వది. 1872 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం 160 ఏళ్ళు 150 ఏళ్ళు కిందట ప్రారంభమైన ఈ సెన్సస్ ఇప్పటికీ సుమారుగా 16 సార్లు, అంటే 15 ఏళ్ళకు ఒకసారి జనగణన స్టార్ట్ అవుతుందని అనుకోవాలి. ఎందుకంటే 15 పదులు 150, అంటే 150 ఏళ్ళ కిందట 15 ఏళ్ళకు ఒకసారి జనగణన చేయడం అనేది చేస్తున్నారు. బట్ అది ఇంకా 10 ఏళ్ళకు ఒకసారి కూడా చేసే ప్రక్రియలో కూడా ఉన్నారు. కాకపోతే దాని ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. ఇంతకుముందు అంటే మరి ఇప్పుడు ఎవరికి అప్పచెప్తారో తెలియదు కానీ సెన్సస్ సంబంధించి, ఎలక్షన్ సంబంధించి ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఎక్కువగా అప్పగించడం జరుగుతుంది. ఇది రెవెన్యూ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్స్ నిర్వహిస్తారు. దానికి సంబంధించిన పూర్తి డేటా వాళ్ళైతేనే సక్రమంగా ఓపికతో సేకరిస్తారని కూడా ప్రభుత్వం వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. అయితే స్వతంత్ర భారతదేశంలో 8వది తొలిసారి డిజిటల్ రూపంలో స్వతంత్ర భారతదేశంలో, అంటే 1872 బ్రిటిష్ వాళ్ళ హయాం నుంచి స్టార్ట్ అయితే గణన రిపబ్లిక్ ఇండియాగా మారిన తర్వాత 1947లో స్వతంత్రం వచ్చి 1950లో రిపబ్లిక్ ఇండియా మారిన తర్వాత ఇది 8వదట. తొలిసారి డిజిటల్ రూపంలో వివరాలు సేకరిస్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో మనకి ఇంకా తెలుస్తాయి. సమాచార హక్కు చట్టం కింద కూడా ఎవ్వరు ఈ వివరాలు ఏవైతే పొందుపరిచి ఉంచుతున్నారో ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. ఈ వివరాలను సమాచార హక్కు చట్టం ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కూడా ఎవ్వరు న్యాయస్థానంలో సాక్ష్యాలుగా వినియోగించడానికి వీల్లేదు. వీటిని అది పొందుపరిచారు. ఇక్కడ అదే మనకి ఇక్కడ చెప్పారు. స్టార్టింగ్లోనే మృత్యుంజయ్ గారు ఏం చెప్పారంటే వ్యక్తిగత డేటా గోప్యతకు పూర్తి భద్రత అని కల్పించే విషయంగా ఉంది. అలాగే 33 ప్రశ్నలతో సమాచార సేకరణ. అంటే జనరల్గా
ఈ ఇల్లు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎవరెవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, మీ కులం ఏంటి, మతం ఏంటి, ఇలాగా మొత్తం మీద 33 ప్రశ్నలతో జనగణన ప్రారంభం కాబోతుంది. సో ఇది ఏదైతే సర్కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయో ఇది కూడా అందులో భాగమే అని కూడా పెదవి విరుస్తూ విమర్శించే విపక్షాలు ఇప్పటికీ అదే ధోరణిలో ఉన్నాయి. కానీ జనగణన అనేది చాలా ముఖ్యం, చాలా కీలకం. ఎందుకంటే రేపు జమేలి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో 2029కి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీన్ని ఖర్చు నిమిత్తం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు, అలాగే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఒకేసారి జరిగేలాగా చేయడం వల్ల చాలా వరకు ఖర్చు కలిసి వస్తుంది. ఒక్కొక్క ఎలక్షన్కి సుమారుగా 1,00,000-2 లక్షల కోట్లకు పైగా ఖర్చు అవుతుంటే దాన్ని మరలా రాష్ట్రాలకు అయ్యే ఖర్చు వేరేగా ఉంది. ఇదంతటి కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. చూద్దాం. అది ఆల్రెడీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు పేరు మీద ఒక కమిటీ వేసి కూడా అది సక్సెస్ఫుల్గా అయింది. జమేలి ఎన్నికలే వస్తే అన్నిటికీ ఒకేసారి వస్తే బాగుంటుందనే అభిప్రాయం ఎక్కువ శాతం మంది అభిప్రాయాన్ని వ్యక్తపరిచారట. సో ఈ నేపథ్యంలో ఈ సర్కి సంబంధించి అలాగే జనగణన సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.